కుమారుల భట్టు అని ఓ మహానుభావుడు ఉన్నారు. ఆ కుమారుల భట్టు శంకరాచార్యుల వారు వెళ్ళేటప్పటికీ వ్యాసుల వారు చెప్పారుగా, ఈయనే కర్మ సిద్ధాంతాన్ని మొత్తాన్ని జైమిని సూత్రాల గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఆయనే అన్నారు. ఆయనేమో మొత్తం తుషారం ఊక పొట్టేసుకొని ఊక పొట్టు మధ్యలో కూర్చొని ఆ ఊక పొట్టుకి నిప్పంటించుకొని కాల్చుకుంటున్నారు. మామూలుగా కాలితే ఒకసారి శరీరం కాలిపోతుంది, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఊకలో పెట్టుకుంటే ఆ ఊక వెలిగి ఆరి కొంచెం కొంచెంగా శరీరాన్ని దహించి చంపేస్తుంది. అంటే తనను తాను చంపుకుంటున్నాడు కుమారుల భట్టు. ఎందుకండి? దీనికి చాలా పెద్ద కథ ఉంది, అదంతా చెప్తా, క్లుప్తం కాదు, మొత్తం కుమారుల భట్టు గురించి మనం తెలుసుకోవాలి. అంతటి మహానుభావుడు ఆయన. తెలియచేయండి. మొత్తం ఆయన అలా కూర్చొని ఉన్నారమ్మా, ఊక పొట్టులో దహించేసుకుంటున్నారు శరీరాన్ని. శంకరాచార్యుల వారు వచ్చారు. అయ్యా ఏమిటి పరిస్థితి అంటే, ఏమీ లేదయ్యా, నాకు గురుద్రోహము అనేటటువంటిది ఒకటి వచ్చింది. నేను ఏ గురువుల దగ్గర చదువుకున్నానో ఆ గురువులనే ధిక్కరించాను. నేను బౌద్ధ మతాన్ని పూర్ణంగా వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్యతో వాళ్ళనే ఖండిస్తూ వచ్చాను. అయితే అప్పుడున్నటువంటి రాజు మాకు పరీక్ష పెట్టాడు, నాకు అను వాళ్ళకి, మీరు కొట్టుకోకండి, మీలో ఎవరి యొక్క ధర్మం సత్యమైతే వాళ్ళు ఈ కొండ మీద నుంచి దూకండి, బతుకుంటారు అన్నారు. బౌద్ధులు ఎవరు దూకలేదు. ఇక వేదం గొప్పది అని నాకు పూర్ణమైనటువంటి విశ్వాసము. నేను ఒకటే ప్రతిజ్ఞ చేశాను, వేదము గనక గొప్పదైతే నాకేమీ అగకుండుగాక అని ఒక్క దూకాను నేను కొండ మీద నుంచి. అందరూ చూస్తుండగానే ప్రయాగ పర్వతం మీద నుంచి నేను దూకాను. నాకు ఈ కన్ను పోయిందయ్యా, ఒక కన్ను పోయింది. వేదము గొప్పదే గనక అయితే నాకేమీ అగకుండా ఉండుగాక అని నేను అన్నాను. అన్న తర్వాత కూడా నాకు కన్నెందుకు పోయింది అని అడిగాను. అడిగితే శంకరాచార్యులు వారు, మీరేసిన ప్రశ్నలోనే మీ సమాధానం ఉందండి. వేదము సత్యమే గనక అయితే అంటే మీరు క్వశ్చన్ మార్క్ అనుమానాస్పదంగా అన్నమాటే కదా. నాకేమీ అవ్వకుండా ఆ ఉన్న కొద్దిపాటి అనుమానానికి ఈ కన్ను కొంచెం దెబ్బపడింది. అయినా మీరేం బెంగపడకండి, నేను మీకున్నటువంటి ఈ బాధ మొత్తాన్ని, మీకుండేటువంటి ఆ పాప భారాన్నంతా నేను తొలగిస్తా. మీరు ఏ పాపము లేదు, మీరు హాయిగా బయటికి వచ్చి నాతోటి వాదన చేయండి, వాదభిక్ష, మీ శరీరాన్ని ఇట్లా దహింపజేసుకోకండి అని చెప్పి. లేదయ్యా, నేను అగ్నిహోత్రుడిని పెట్టుకొని సగం అర్పించిన తర్వాత మధ్యలో లేవటం ధర్మం కాదు, నేను లేవను, అవకాశం లేదు. కానీ నువ్వు వాదన చేయాలి అనుకుంటే నా శిష్యుడు ఉన్నాడయ్యా ఒక ఆయన, మండనమిశ్రుడు అని, ఆ మండనమిశ్రుడితోటి వాదన చెయ్యి. మండనమిశ్రుడు మాహిష్మతి నగరంలో ఉంటాడు. సరే, మాహిష్మతి నగరానికి వెళ్తాము అని చెప్పి ఆయనకి అన్ని విధాలా అక్కడ ధైర్యాన్ని చెప్పి, సరేనండి దాందే ఉంది, ముందరికి మీరు అడుగులు వేయండి అని చెప్పారు. పాపం ఆ మహానుభావుడు అయిపోయింది. ఇక దారిలో మొదలుపెట్టారు శిష్యులు, స్వామి ఆయనేంటి గురుద్రోహం చేయడం ఏమిటి, ఆ గురుద్రోహం వల్ల ఆయన తగలబెట్టుకోవడం ఏమిటి, ఈ కథ ఏమిటి, ఈ వృత్తాంతం ఏమిటి, ఆ కుమారుల భట్టు యొక్క గొప్పతనం మహాత్మ్యం మాకు చెప్పండి స్వామి అన్నారు. సరే నాయన దాన్నే ఉంది అని దారిలో ఆయన కుమారుల భట్టు వారి గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టారు. కుమారుల భట్ అంటే ఎవరో కాదు, మొట్టమొదట్లో ఆదిశంకరుడు దక్షిణామూర్తి దగ్గర వేడుకున్నారు కదా, వేడుకున్నప్పుడు దేవతల అంశాలుగా పుడతారన్నారుగా, అందులో కుమారస్వామి అవతారమే కుమారుల భట్టుది. స్వామి మాకు ఈ కుమారుల భట్టు వారి చరిత్ర చెప్పండి. అప్పటికి బౌద్ధము బుద్ధుడి యొక్క మాటలతోటి చాలా దీంట్లోకి వచ్చేసి ఈ బౌద్ధాన్ని ప్రతి వాళ్ళు మెల్లిగా వాళ్ళ సిద్ధాంతం బయటికి చెప్పేవాళ్ళు కాదు, మన సిద్ధాంతంలో ఉన్నదాన్ని ప్రతిదాన్ని ఖండించి ఇదేంటి, ఇది తప్పు. ఇప్పుడు మీరు టీవీ చర్చల్లో, నేను బాగా నాకు అలవాటు నిద్రలేస్తే, ఈ టీవీ చర్చల్లో వచ్చి చాలామంది మాట్లాడతారు. మాట్లాడేవాడికి నీ దగ్గర ఏమన్నా సిద్ధాంతం ఉందా, ఎట్లా బతకాలి అనేది వాడి దగ్గర ఏముండదు. వాడికేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలా బతకాలి ఇలా ఉండాలి అని ఒక కట్టుబాటు ఓ నియమం ఏమీ ఉండదు. ఖండించడం వరకే తెలుసు. వాడికి వచ్చింది ఒకటే విద్య, ఎదుటివాడి దగ్గర ఏదైనా ఉంటే ఖండించడం. మొట్టమొదట్లో బౌద్ధం చేసింది అదే. అట్లా బౌద్ధ భిక్షుకుల్లాగా ఉండి వాళ్ళందరూ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ తిరిగేవాళ్ళు.
కానీ వాళ్ళ సిద్ధాంతం ఏంటి ఎవడికి చెప్పేవాడు కాదు. వాళ్ళలో వాళ్ళు మాత్రమే చర్చ చేసుకునేవాళ్ళు, బయటికి చెప్పేవాడు. వైదిక సిద్ధాంతం బయట ప్రపంచానికంతా తెలుసుగా. ఇప్పుడు మన నాస్తికులు వాదన చేయడానికి మన దాంట్లో ఉండేవన్నీ వాడికి తెలుసు కాబట్టి ఈ రంధ్రాన్వేషణ అంతా చేస్తారు. వాడికి ఒక గ్రంథం ఉంటే మనం 100 సార్లు ఖండించవచ్చు. వాడికి ఏ గ్రంథం ఉండదు, పాడుండదు. వస్తాడు, ఇప్పుడు మామూలుగా నడుచుకుంటూ పోయేవాడు ఊరికనే పోతే ఎవడు పట్టించుకుంటాడు? మధ్యలో నిల్చొని గాడిదలాగా అరిస్తే చుట్టూతో 10 మంది వస్తారు చొక్కా దించుకుంటూ. ఇది అంతే. వస్తారు, ఏదో టకటకా వాదన చేస్తారు. ఓ సిద్ధాంతం ఉండదు. అరే ఓ తల్లి, ఓ తండ్రి, ఓ వ్యవస్థ, ఓ నమస్కారం, ఓ ఆచారం, ఓ వ్యవహారం, ఒక క్యాలెండరు, ఓ టైము, దేంట్లో వాళ్ళు బౌండెడ్ కాదు. వాడి ఇష్టారాజ్యం వరతుడు పట్టణం. వాడికి ఏది దోస్తే అది చేస్తాడు, ఏది కావాలంటే అది ఖండిస్తాడు. వాడికి ఇంక అసలు ఏమీ లేదు. కాబట్టి ఇలా ఈ విధంగా బౌద్ధాన్ని బయటికి చెప్పేవాళ్ళు కాదు. ఈయన బాగా ఆలోచించాడు. ఈయన కూడా బౌద్ధ భిక్షువులాగా దొంగ వేషం వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతం మొత్తం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు రకరకాలుగా దూషిస్తూ ఉండేవాళ్ళు వైదిక ధర్మాన్ని. అవి వింటూ ఉండేవాడు. వాళ్ళ సిద్ధాంతం ఏంటో చెప్తుంటే మొత్తం ఎప్పటికప్పుడు కంఠోపాఠం చేసి దానికి శృతి ఖండనం, విన్నది దానికి ఖండించడం, రెండు ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ ఆయన తయారు చేసుకొని వెళ్ళిపోయాడు. ఒకరోజు చాలా భయంకరంగా వేదాన్ని తిట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. ఎంత భయంకరంగా వేదాన్ని తిట్టారయ్యా అంటే ఇక ఈయన కంటెమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. తట్టుకోలేకపోయాడు. వీడు మనవాడు కాదురా, వీడు పరాయివాడు, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాడు, లేకపోతే వేదాన్ని తిడితే వీడికి కంటెమ్మడి నీళ్ళు ఎందుకు వస్తాయి అని చెప్పి అప్పటికప్పుడు ఇచ్చైపోయారు. సరే, ఈయన వెంటనే వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు రాజు దగ్గర కూర్చున్నారు. ఇద్దరు వాదన చేశాడు. ఎక్కడ వాళ్ళని అక్కడ ఖండించి అవతల పారేశాడు. అసలు వాళ్ళు చెప్పే సిద్ధాంతాలన్నిట్లో ఉండేటువంటి తప్పులన్నీ అనేవి ఇట్లా తీసి చూపించాడు, ఒక్కోటి బౌద్ధంలో ఉన్న తప్పుల్ని. రాజు అప్పటికి కూడా పూర్తిగా కన్విన్స్ కాలేదు. వీళ్ళని ఇప్పుడు వదిలిపెట్టినా మళ్ళీ కొట్టుకుంటూనే ఉంటారు, శాశ్వతమైన ఒక ఉపాయం కావాలి, మళ్ళీ నా దగ్గరికి గొడవ రాకూడదు అంటే. ఇద్దరూ నోరు మూసుకొని ఉండాలి అంటే మీ ఇద్దరిలో ఎవరిది గొప్పదైతే వాళ్ళు ఈ కొండ మీద నుంచి దూకండి, బతికుంటే వాళ్ళది గొప్పది అన్నాడు. అప్పుడు ఇంకెవడు రాడుగా, మళ్ళీ గొడవ పెట్టుకొని నాడు వస్తే ఈసారి నెట్టేస్తాడు పైన కొండ మీద నుంచి అనే భయం ఉంటుంది. సో ఆయన అట్లా ఆలోచించాడు రాజు. అసలు పట్టించుకోలే కుమారుల భట్టు. వేదము మీద అతనుకున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఆయనకు, మహానుభావుడికి. చెప్పా కుమారస్వామి అవతారము అని. దూకాడు. అయితే మరి శరీరాన్ని ఎందుకు కాల్చుకున్నాడండి? బతికాడు కదా. గురుద్రోహం అనేది చాలా దారుణమైందమ్మా. ఎవరి దగ్గర మనం నేర్చుకుంటామో వాళ్ళనే ధిక్కరించినట్టుగా మాట్లాడటం, వాళ్ళని అవమానించటం, ఎప్పుడు గురుద్రోహం పనికిరాదు. గురుద్రోహం గనక చేస్తే శరీరాన్ని అంచెలంచెలుగా తగలబెట్టి చంపేరా, అంతకంటే గురుద్రోహం అనేది చాలా పెద్ద పాపం. నరకంలో దీనికి 1000 రెట్ల శిక్ష వేస్తారు. కాబట్టి దానికంటే ఇక్కడే నువ్వు పెట్టుకో ఇబ్బంది అని పూర్వం ఆలోచించేవాళ్ళు. అంటే ఇప్పుడు వీరు ఎక్కడైతే బౌద్ధుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారో అది కూడా వాళ్ళనే ఖండించారు కదా. అది కూడా ద్రోహం కింద వారు. ద్రోహమే కదమ్మా. ఇప్పుడు నువ్వు గురువు అని పరిచర్యలు చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగం చేస్తూ విద్యంతా నేర్చుకున్నావు, అవునా కదా? అప్పుడు గురువేగా. వాడి విద్య నువ్వు వెళ్ళి నేర్చుకున్నావు, కానీ వాడు నిన్నేం వెంటబడలేదుగా. వెళ్ళావు, గురువు అన్నావు, నేర్చుకున్నావు. నేర్చుకొని ఏం చేసావు? వాడినే ఖండించావు, వాడిని ఓడగొట్టావు. వాడి విద్యని కేవలం నువ్వు వాడిని అవమానించడం కోసమే నేర్చుకున్నావు. అంటే నువ్వు పుట్టింది గురుద్రోహానికే. గురువు చెప్పినటువంటి మాట వినకుండా ద్రోహం చేస్తే వాడికి శిక్ష ఇదే. కాబట్టి గురువుని ఎప్పుడు మనం పక్కన పెట్టకూడదు. గురువుకు చాలా గౌరవం ఇవ్వాలి, గొప్ప స్థానం. మీకు విష్ణుమూర్తికి కోపం వస్తే శివుడు ఉన్నాడు, శివుడికి కోపం వస్తే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ గురువుకి కోపం వస్తే ఇంకెవడూ కాపాడలేడు అని శృతి వచనాలు. గురువుకి కోపం రానికూడదు. గురువుతోటి చాలా శ్రద్ధగా గౌరవంతో ఉండాలి. ఇక్కడ గురుద్రోహము అనేటటువంటిది నేను చేశాను కాబట్టి నా శరీరం ఒకటేసారి తగలబెట్టడానికి కాదు, కొద్దిగా తగలబెడుతూ ఉండాలి అని చెప్పి ఆయన ఆ తుషారములో, అంటే ఆ పొట్టులో వేసుకొని, ఊక పొట్టు లోపల దాన్ని కాల్చుకొని ఆయన మరణించాడయ్యా.
ఆ పద్ధతి, ఆ సిద్ధాంతం చూసావా? ఆయన వెళ్తూ వెళ్తూ నా అంతటి వాడు నా శిష్యుడు మండన మిశ్రుడు, ఈ మండన మిశ్రుడి దగ్గరికి వెళ్ళి వాదన చేయమన్నారు అంటే మండన మిశ్రుడు ఎంతవాడో ఆలోచించండి. గురువు అంత తొందరగా ఎవరిని మెచ్చుకోడు, నా అంతటి వాడు అని ఎవరిని చెప్పరు. ఖచ్చితంగా అంత స్థితిలో అంత సామర్థ్యం ఉంటే తప్ప అతన్ని నువ్వు గనక జయిస్తే నా సిద్ధాంతాలన్నింటినీ నువ్వు జయించినట్టే.